జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకి ప్రజల దగ్గర నుంచి స్పందన కరువైందని జగన్మోహన్ రెడ్డి నిఘా వర్గాలు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాయా? జగన్మోహన్ రెడ్డి నిఘా వర్గాలు ఇచ్చినటువంటి వార్నింగ్తో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను రద్దు చేయబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రపై ప్రజల్లో పెద్దగా స్పందన కరువైందని జగన్మోహన్ రెడ్డి నిఘా వర్గాలు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాయని, దాంతో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను రద్దు చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈ వార్తలో వాస్తవం ఉందంటారు? అంతే కదా, వాస్తవాలు ఎందుకు చెప్తారు? రాజకీయ నాయకులు అసలే చెప్పరు. అయితే ఆపేసినందుకు సరైన కారణం చెప్పాలి కదా. అందుకని మాకు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి ఏమనంటే ఏవో ఇబ్బందులు తలెత్తేటట్లున్నాయి, భద్రతా సమస్యలు తలెత్తేటట్లున్నాయి, అది ఇది అని చెప్పారు. అందుకే మేము మరి వాళ్ళ మాట వినాలి కాబట్టి ఆపాము అని. ఎందుకు ఆపారు అంటే చెప్పాలి కదా సమాధానం. కానీ అసలు విషయం ఏంటి అంటే జనాలు సరిగా రావట్లేదు అనే ఒక కారణంతో యాత్రను ఆపాలనుకున్నారు, అబాస్పాలు అవుతామని. కానీ మరి మామూలుగా ఇలా అని చెప్పరు కదా, అందుకని అలా చెప్పారు. ఆయన భద్రత గురించని లేదు అనుకుంటే ఇక మరీ పోయినసారి లేని భద్రతా కారణాలు, లేని విషయాలు అవి ఇవి చెప్పి ఇంకొక కోడికత్తి డ్రామా ఆడితే కూడా జనాలు నమ్మేటట్లుగా లేరు. అందుకని ఏంటి అంటే ఆపేయటం బెటరు అనే దానికి వచ్చేసారు. ఏంటి మరి అసలు ఎందుకు జనాలు ఎందుకు రావట్లేదు? మరి ఆ మధ్య ఒక మీటింగ్లో కుర్చీలు ఖాళీగా ఉన్నాయని చెప్పి వాటి ఫోటోలు సోషల్ మీడియాలో వస్తే టీడీపీ వాళ్ళే కావాలని ఓ నలుగురు లేని చోట జూమ్ చేసి చూపించారు. వాళ్ళకి ఏంటది ఇవేవో గ్రాఫిక్స్ చేయటం అలవాటు కదా, వాళ్ళు ఇలా చేశారు, అంతేగాని జనాలు బాగానే వచ్చారు అని చెప్పి మీ కళ్ళు కాకులు పోయినాయి ఎత్తుకుపోయినాయి అని శ్రీరెడ్డి మాట్లాడింది. కానీ వాస్తవానికి మటుకు జనాలు రావట్లేదు అన్నది వాస్తవం. జనాలు రావట్లా. అందుకని మరి ఏం చేయాలి చెప్పండి? ఏదో మాట అయితే చెప్పాలి కదా. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఇంకొంచెం ముందు గనక అయ్యి ఉన్నట్లయితే గనక ఇలా రావట్లేదు ఏంటి అనుకున్నప్పుడు ఏవైనా నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి కుదిరేది. ఇప్పుడు సమయం లేదు మిత్రం, అలాగా అయిపోయింది పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక సభ ఏర్పాటు చేస్తే దానికి వచ్చేటువంటి జనాలు ఇంక ఏ సభకి ఏ నాయకుడు పెట్టినా కానీ రారు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఢంకా బజాయిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి ప్రజల స్పందన కరువైంది అంటే ఏం చెప్తారు మేడం? ప్రజల స్పందనే కాదు, కార్యకర్తల హడావుడైనా ఉండాలి కదా. అది కూడా ఎందుకో లైఫ్ కనిపించట్లా. కార్యకర్తలు ఇప్పుడు ఎలా ఉంటుంది, ప్రజలకి స్వచ్ఛందంగా ఎన్టీఆర్ మీటింగ్కి వచ్చినట్టు రావాలనైనా ఉండాలి, మనం రప్పించుకోగలిగైనా ఉండాలి. అంటే డబ్బులు ఇచ్చో బస్సులు అరేంజ్ చేసో లేకపోతే ఏదో ఒకటి చేసి చేయాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్గా కనిపిస్తుంది. అసలు తెలంగాణ ఎన్నికలకి ఆంధ్ర ఎన్నికలకి చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అసలు ఎలక్షన్ ఒక 10 రోజులు 15 రోజులు ఉందనగా టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు తీయడం ఆపేశారు. అప్పుడే అర్థమైపోయింది టీఆర్ఎస్ ఓడిపోబోతుంది అని. ఓకే, ఎందుకు ఇప్పుడు గెలిచేటప్పుడైతే డబ్బులు పెడతారు, ఎట్లా కొట్లా. ఓడిపోయేటప్పుడు ఎందుకు పెడతారు? అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు కూడా అసలు ముందు జనాల కంటే వీళ్ళు ఆర్భాటం చేయాలి కదా. వీళ్ళు ఆర్భాటం చేస్తేనే జనాలు వస్తారు అది చూసి. ఇప్పుడు పండగ జరుగుతుంది అనుకోండి, ఇంట్లో వాళ్ళకే హుషారు లేనప్పుడు పక్కింటి వాళ్ళకి ఎందుకు ఉంటుంది చెప్పండి? మన ఇంట్లోనే ఏదో ఫంక్షన్ జరుగుతుంది, మనమే నిరుత్సాహంగా ఉన్నాం అనుకోండి, పక్కింటి వాళ్ళు వచ్చి ఎట్లా చేస్తారు చెప్పండి? అట్లా అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. జనాలు రావట్లే. జనాలు ఎందుకు రావట్లేదు అంటే ఓ పక్క నుంచి వాళ్ళు ముగ్గురు కలవటం ఒక కారణం, ఇంకో పక్క నుంచి చెల్లి ఒక పార్టీని భుజాన్ని వేసుకుని తిరగటం ఒక కారణం, ఇంకో పక్కన ఇంకొక చెల్లి వచ్చి మా నాన్నని చంపేశారు, ఎవరు చంపారో తెలుసు, అది ఇది అని ఆమె మాట్లాడుతుంది. ఆమె మాట్లాడుతుంటే ఇప్పుడు బయటకు వస్తే దాని గురించి సమాధానం చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి.
సమాధానం చెప్పాలి అని అంటే మొన్న మీటింగ్లో అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఎవరు చంపారో దేవుడికి కూడా తెలుసు, ఇలా మాట్లాడాడు. మామూలుగా అయితే అంతకుముందంతా ఏమనేవాడు, నేను దేవుడు దూతనే అని చెప్పేవాడు. మరి దేవుడికి తెలిసినప్పుడు దేవుడు దూతకు తెలియదా ఎవరు చంపేశారు అనేది? అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అంటారు, వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపించారు అనేది. దేవుడికి తెలుసు అన్నాడు కదా ఆయనే. ఈయన మరి దేవుడికి నేనే దేవుడి దూతనే అని చెప్తాడు కదా. దేవుడు నన్ను పంపించాడు మీకోసం అని కదా ఇంతకుముందు అంత చెప్పాడు. మర్చిపోయారా? సభల్లో చెప్పలేదా? నేను దేవుడి తరఫున వచ్చానమ్మా, మీ కష్టాలు తీర్చడానికి దేవుడే నన్ను పంపించాడు అన్నాడు. మరి అలాంటప్పుడు దేవుడు చెప్పడా? దేవుడికి తెలుసని చెప్తున్నాడు కదా ఇతను. ఎలా చెప్పగలిగాడు దేవుడికి తెలుసని? దేవుడు ఈయనకి చెప్తేనే కదా అది సంగతి. అందుకని ఎందుకు ఆగిపోయావయ్యా అంటే కారణం ఏంటి అంటే ఇంటెలిజెన్స్ చెప్పింది నీకు భద్రత ఇబ్బందులు ఉన్నాయి, నీ భద్రతకు సంబంధించి అని. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఒక బాధ, ఇంట్లో లేకపోతే ఒక బాధ. బయటకు వస్తే జనాలు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. మరి నువ్వు అమరావతి ఒక్కటి కట్టలేదు కదా, మనకు రాజధాని లేకుండా చేసావు, అది కూడా కాదు అంటే కనుక మీకు 3 రాజధానులు ఇస్తానన్నావు, మరి 3 రాజధానులు ఎక్కడా అని అడుగుతారు. మరి వైజాగ్ రాజధాని అన్నావు, నువ్వు ఒక్కడ వీలు కట్టుకుంటే సరిపోద్దా అంటారు. మరి పోలవరం సంగతి ఏంటి, చాలా వరకు కంప్లీట్ అయింది కదా, మరి దాని ప్రారంభోత్సవం ఎప్పుడు అని అడుగుతారు. మద్యపానం గురించి అడుగుతారు, మద్యపానం గురించి గట్టిగా అడుగుతారు. దశల వారీగా మద్యపానం అని చెప్పావు కదా నువ్వు, మరి అలాంటిది అట్లా చేయకోకుండా మందు రేట్లు పెంచావు, మందు రేట్లు పెంచితే జనాలు తాగటం తగ్గిస్తారని నువ్వే చెప్పావు కదా వక్ర భాష్యాలు. మరి అలా చెప్పినప్పుడు అయినా కానీ మందు ఎందుకు తాగుతున్నారు, మందు మీద ఆదాయం ఎట్లా వస్తుంది, ఇలా రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఏంటి మరి అసలు మీ చెల్లికి నీకు పోట్లాట ఏంటి, అసలు మొన్న మీ అమ్మ వచ్చింది కానీ అసలు నీ వంక చూడట్లేదు, నిన్ను పట్టించుకోవట్లేదు అని అడుగుతారు. ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఎవరు బాధలు అనుకుంటాయి, సీత కష్టాలు సీతాయి, పేత కష్టాలు పేతాయి. జగన్మోహన్ రెడ్డి కష్టాలు జగన్మోహన్ రెడ్డి, ఇది ఆయన పరిస్థితి. దేవుడు మాట్లాడతాడు నాతోటి అని కూడా చెప్పాడు ఒకసారి, గుర్తుందో లేదో మీరు మర్చిపోతున్నట్టున్నా. దేవుడు మాట్లాడతాడు నాతోటి అని చెప్పాడు ఒకసారి. మరి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అసలు ఈ రహస్యాలు చెప్పేస్తే అట్లా జనాల్లోకి వస్తే మాట్లాడాల్సి వస్తుంది పరిస్థితి. అందుకని చెప్పి ఇంకా సజ్జల గారు ఉన్నారు కదా సర్వశాఖ మంత్రి, ఆయన పాపం లేదండి పిల్లోడికి కాస్త జ్వరం వచ్చిందండి అని చెప్తే బాగుంటుంది. ఆయన ఎక్కువసేపు అప్పుడంటే మొదటిసారి ఉత్సాహం ఉండింది, ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతానని జనాల్లో తిరిగాడు. కానీ ఆయనకి పెద్ద కిక్ ఇవ్వాల ముఖ్యమంత్రి పదవి కూడా. మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వకపోతే మట్టుకు ఏం పోయింది అనే ఉద్దేశంలో ఉన్నాడు మావాడు అని వాళ్ళు చెవులు కొరుక్కుంటూ ఉండొచ్చు. సార్ ఎందుకు హుషారుగా లేరు అంటే అయిపోయింది, ఇంట్రెస్ట్ అయిపోయింది. పాతకాలంలాగా 5 టర్ములు 6 టర్ములు చెప్పుకోవడానికి అంత అవసరమా? ఇప్పుడంతా యూజ్ అండ్ త్రో వచ్చేసింది. ముఖ్యమంత్రి కూడా వచ్చింది ఒకసారి యూజ్ చేసుకున్నాం, త్రో చేసేస్తాం. కాలం మారింది, కాలంతో పాటు మనం కూడా మారాలి. అదే చంద్రబాబు నాయుడు అదే పాట పాడతాడు, అభివృద్ధి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అవన్నీ మాకు అవసరం లేదు. అవన్నీ ఎందుకు? అది కారణం. అసలు కథా కమామేష్ అది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.